హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే ఎన్టీపీసీ CBT 1 7 ఫేజెస్లో జరిగిన ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ అయితే మనం ఆల్రెడీ డిస్కషన్ చేయడం స్టార్ట్ చేసాం. 3 పార్ట్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. బట్ ఇది మధ్యలో ఎందుకు స్టాప్ చేశాను అంటే, ఈలోగా మనకి ఒరిజినల్ పేపర్స్ విత్ కీ అయితే ఆర్ఆర్బీ అఫీషియల్గా అయితే రిలీజ్ చేసింది కదా, డైరెక్ట్గా ఆ బిట్సే మనం డిస్కస్ చేయొచ్చు అని చెప్పి ఇవైతే స్టాప్ చేయడం జరిగింది. ఈ రోజు నుండి మనకి రోజుకు ఒక వీడియో చొప్పున ఒక్కొక్క షిఫ్ట్లో అడిగిన ఇంపార్టెంట్ జీకే బిట్ అఫీషియల్ పేపర్స్ నుండి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు వీడియోలో మనం డిసెంబర్ 28, 2020 ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ డెఫినెట్గా ఎన్టీపీసీ CBT 2కి, రైల్వే గ్రూప్ డికి కానీ అలాగే SSC ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయి. సో రిలేటెడ్ బిట్స్తో కూడా డిస్కస్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా ఈ సిరీస్ వీడియోస్ అయితే మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి, వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లొకేటెడ్? అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి ది హేగ్, నెదర్లాండ్స్లో అయితే మనకి ఈ అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అయితే ఉంటుంది. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయాన్ని కూడా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇస్రో లాంచ్ ద మాస్ ఆర్బిటరీ మిషన్? ఓకే, మాస్ ఆర్బిటరీ మిషన్ను ఇస్రో ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఓకే, ఆన్సర్ వచ్చి 2013 సంవత్సరంలో అయితే ఇస్రో మాస్ ఆర్బిటరీ మిషన్, దీన్ని మామ్ అని కూడా అంటారు, అలాగే మంగళయాన్ మిషన్ అని కూడా అంటారు. దీన్ని 2013 సంవత్సరంలో ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం అయితే మనకి బెంగళూరులో ఉంటుంది. మనకి ఇస్రో యొక్క ప్రజెంట్ హెడ్ వచ్చి K7 అయితే ఉన్నారు. సో మనకి చాలాసార్లు ఈ షిఫ్ట్లో ఈ చంద్రయాన్ 1 ఎప్పుడు లాంచ్ చేశారు, చంద్రయాన్ 2 ఎప్పుడు లాంచ్ చేశారు, అలాగే మంగళయాన్ అంటే మాస్ ఆర్బిటరీ మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు అని అడిగారు. చంద్రయాన్ 1 అడిగితే కనుక 22 అక్టోబర్ 2008 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. చంద్రయాన్ 2 లాంచ్ డేట్ వచ్చి 22 జూలై 2019. మంగళయాన్ వచ్చి మనకి 5 నవంబర్ 2013. ఓకే, 5 నవంబర్ 2013. 3 డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈజ్ ఉబుంటు? ఉబుంటు అంటే ఏమిటి? ఓకే, ఉబుంటు అంటే మనకి ఇది ఒక OS అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్లో రకరకాలు ఉంటాయి కదా, విండోస్ అని, విండోస్ XP అని, విండోస్ 11 రీసెంట్గా లాంచ్ చేశారు. అలాగే మనకి మొబైల్స్లో చూసుకుంటే ఆండ్రాయిడ్ అని, అలాగే మనకి యాపిల్కు సంబంధించి iOS అని ఉంటుంది కదా, మ్యాక్ అని చెప్పి, ఇలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్, మనకి దాస్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని, ఇలా రకరకాలు అయితే ఉంటాయి. అలాగే లైనక్స్, యూనెక్స్ అని చెప్పి మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి, అలాగే మనకి కొన్ని రకాల వైరస్ పేర్లు కానీ, అలాగే వెబ్ బ్రౌజర్ ఏంటి, మనకి ఇటువంటివన్నీ కూడా గూగుల్ క్రోమ్ కానీ ఇటువంటి వెబ్ బ్రౌజర్స్ ఉంటాయి కదా, అలాగే మనకి సెర్చ్ ఇంజిన్స్ ఏంటి, ఇలాంటివన్నిటి మీద కూడా ఎక్కువగా కంప్యూటర్లో అయితే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ఏ సింబియాటిక్ రిలేషన్షిప్? క్రింది వాటిలో సింబియాటిక్ సహజీవన సంబంధమును ఏది చూపిస్తుంది? ఓకే, ఆన్సర్ వచ్చి లైకేన్. ఓకే, లైకేన్ పాచి వచ్చి మనకి ఈ సింబయాటిక్ సహజీవన సంబంధాన్ని అయితే సూచించడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 కంట్రీస్ ఆఫ్ సౌత్ అమెరికన్ ఆర్ ల్యాండ్ లాక్డ్? ఓకే, క్రింది వాటిలో దక్షిణ అమెరికా యొక్క ఏ 2 దేశాలు భూ పరివేష్టిత దేశాలు? ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. ఓకే, ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ సౌత్ అమెరికాలో ఇచ్చిన ఆప్షన్స్లో ప్రకారం మనకి చూసుకున్నట్లయితే పరాగ్వే అండ్ బొలివియా. పరాగ్వే మరియు బొలివియా వచ్చి మనకి దక్షిణ అమెరికాలో భూ పరివేషిత దేశాలు, సౌత్ అమెరికా ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. నెక్స్ట్, మహాత్మా గాంధీ స్టార్టెడ్ ద ఫేమస్ సాల్ట్ మార్చ్ ఫ్రమ్ సబర్మతి టు దండి ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్ ఇన్ దండి? ప్రసిద్ధ ఉప్పు సత్యాగ్రహం అని మహాత్మా గాంధీ గారు అయితే సబర్మతి నుండి దండి వరకు అయితే ప్రారంభించారు కదా. సో దండి గుజరాత్లోని ఏ జిల్లాలో ఉంది అని అయితే అడిగారు. ఓకే, మనకి ఆన్సర్ వచ్చి నవసారి డిస్ట్రిక్ట్, నవసారి జిల్లాలో అయితే మనకి దండి అయితే ఉంటుంది. సో మనకి మహాత్మా గాంధీ గారు ఎప్పుడు భారతదేశానికి వచ్చారు, మనకి ఏ ఇంపార్టెంట్ మూమెంట్స్లో పాల్గొన్నారు, ఇటువంటి వాటి మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్? క్రింది వాటిలో ఏది మనకి మహారత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల జాబితాలో ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి కోల్ ఇండియా లిమిటెడ్, CIL. ఓకే, సో మనకి సింపుల్గా చెప్పాలంటే క్వశ్చన్ మనకి క్రింది వాటిలో మహారత్న కంపెనీ ఏది? ఓకే, కోల్ ఇండియా లిమిటెడ్ అనేది మహారత్న కంపెనీ. ఇటువంటి టాపిక్ మీద కూడా చాలాసార్లు అయితే బిట్స్ అడగడం జరిగింది. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీకు మహారత్న కంపెనీస్ లిస్ట్ అనేది. సో వీటిని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వర్డ్ కూడా చెప్పాను, ONGC, SBI, హై BP. ఓకే, ONGC స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హై BP. సో ONGC
ఓకే, ఓఎన్జీసీ 4 అక్షరాలు. ఓఎన్జీసీ అంటే ఏమిటి అంటే ఓ అంటే ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఎన్ అంటే ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, జీ అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గేల్, అలాగే సి ఇప్పుడు మనకు ఆప్షన్లో ఇచ్చింది ఇదే కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్. ఓకే, అలాగే మనకి ఎస్బీఐ అంటే ఎస్ అంటే సేల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బి అంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్, అలాగే ఐ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్, అలాగే హై బీపీ అంటే హెచ్బీపీ, హెచ్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్, బి అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్, పి అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, పవర్ గ్రిడ్. ఓకే, ఇవన్నీ కూడా మనకి మహారత్న కంపెనీస్ అనేవి. సో ఆప్షన్స్లో కొన్ని కంపెనీస్ ఇచ్చి ఇందులో మహారత్న కంపెనీ కానిది ఏంటి లేదా మహారత్న కంపెనీ అయినది ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ అయితే మనకి చాలా షిప్స్లో అయితే అడగడం జరిగింది. సో ఖచ్చితంగా ఇవైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ ఇట్స్ బ్రెయిన్? కంప్యూటర్లో ఏ భాగాన్ని దాని మెదడు అని అంటారు? ఓకే, ఆన్సర్ వచ్చి సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియు ఏదైతే ఉందో దీన్ని కంప్యూటర్ యొక్క బ్రెయిన్ మనకి మెదడుగా అయితే పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు ఫాట్ బిట్వీన్ అక్బర్ అండ్ హేమూ? అక్బర్ అండ్ హేముల మధ్య రెండవ పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఓకే, ఆన్సర్ వచ్చి 1556 సంవత్సరంలో అయితే మనకి రెండో పానిపట్ యుద్ధం అక్బర్ మరియు హేము మధ్య అయితే జరిగింది. హిస్టరీలో ఇంపార్టెంట్ మనకి యుద్ధాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడో అవి కూడా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. పానిపట్టు వారికి సంబంధించి చూసుకున్నట్లయితే మొట్టమొదటి పానిపట్ యుద్ధం ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చి 1526 సంవత్సరంలో ఇబ్రహీం లోధి మరియు బాబూర్ మధ్య అయితే జరిగింది. అలాగే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చి 1556 సంవత్సరంలో హేము మరియు అక్బర్ మధ్య. అలాగే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చి 1761 సంవత్సరంలో మరాఠా ఎంపైర్ అహ్మద్ షా దురానీ మధ్య అయితే కండక్ట్ చేయడం అయితే ఈ యుద్ధాలు అయితే జరగడం జరిగింది. నేను ఆల్రెడీ హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ మీద కూడా వీడియో చేశాను గతంలో. ఆ వీడియో లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడ నుండి అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్, పటచిత్ర స్టైల్ ఆఫ్ పెయింటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? పురాతన మరియు అత్యంత ప్రసిద్ధి పొందిన కళారూపాల్లో ఒకటైన పటచిత్ర పెయింటింగ్ క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఓకే, ఆన్సర్ వచ్చి ఒడిస్సా. సో ఈ పటచిత్ర స్టైల్ ఆఫ్ పెయింటింగ్స్ అనేవి మనకి ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినవి. సో ఇంపార్టెంట్ పెయింటింగ్స్ మీద కూడా ఎక్కువగా షిఫ్ట్స్లో క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇంపార్టెంట్ ఆర్ట్ ఫామ్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఇటువంటివి ఏ ప్లేస్కి మనకి ఫేమస్ అనేది అయితే చూసుకోండి. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా? భారతదేశ పార్లమెంట్ పర్యావరణ సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది? ఓకే, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి పర్యావరణ సంరక్షణ చట్టం సంవత్సరం వచ్చి 1986 సంవత్సరంలో పార్లమెంట్ ఆమోదించడం అయితే జరిగింది, 1986. వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ? లోక్సభలో సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత? ఓకే, ఆన్సర్ వచ్చి 552, 552 వచ్చి మనకి లోక్సభ యొక్క మ్యాక్సిమం స్ట్రెంత్ గరిష్ట సంఖ్య. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈస్ కాజ్డ్ బై ద వైరస్? క్రింది వాటిలో మనకి ఏది వైరస్ వల్ల వస్తుంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి చికెన్ ఫాక్స్. మనకి చికెన్ ఫాక్స్ వ్యాధి వచ్చి మనకి అమ్మవారు అంటారు కదా, ఈ వ్యాధి మనకి వైరస్ వల్ల సోకే వ్యాధి. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ మెయిన్లాండ్ కోస్టల్ లైన్? అతి పొడవైన ప్రధాన భూభాగ తీర ప్రాంతం కలిగి ఉన్న భారతీయ రాష్ట్రం ఏమిటి? ఓకే, మనకి ఆప్షన్ చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ద ఆప్షన్ మనకి గుజరాత్ వచ్చి లాంగెస్ట్ మెయిన్లాండ్ కోస్టల్ లైన్ అయితే కలిగి ఉంటుంది. మనకి ఆప్షన్ బట్టి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ రాజతరంగిణి? రాజతరంగిణి పుస్తక రచయిత ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి కల్హణ. రాజతరంగిణి అనే పుస్తకాన్ని కల్హణుడు అయితే రాయడం జరిగింది. నేను ఆల్రెడీ బుక్స్ అండ్ ఆథర్స్లో ఇటువంటి యాన్స్ అండ్ బుక్స్ అండ్ ఆథర్స్ ఇంపార్టెంట్ అన్నీ కూడా ఆల్రెడీ వీడియో చేశాను. అలాగే ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ రాసిన ఆటోబయోగ్రఫీస్కి సంబంధించి ఒక సపరేట్ వీడియో, అలాగే ఇంపార్టెంట్ స్టాటిక్ ఒక వీడియో, అలాగే రీసెంట్ కరెంట్ అఫైర్స్, ఇలా బుక్స్ అండ్ ఆథర్స్ మీద అయితే చాలా వీడియోస్ అయితే చేశాను. ఆ లింక్స్ కూడా ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, లేదా కుదిరితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే చూడని వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇన్ విచ్ సిటీ వాజ్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020 హెల్డ్? 2020 సంవత్సరంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ నగరంలో జరిగాయి? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి గౌహతి. సో గౌహతి నగరంలో 2020 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది.
సో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ప్రారంభంలో 2018 సంవత్సరంలో న్యూఢిల్లీలో నిర్వహించారు. 2019లో పూణే మహారాష్ట్రలో జరిగాయి. 2020లో అయితే గౌహతి అస్సాం, 2021 ఈ సంవత్సరం అయితే మనకి పంచకుల హర్యానాలో అయితే జరగబోతున్నాయి. నెక్స్ట్, ఇఫ్ ద మాస్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ 60 kg ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, దెన్ ద సేమ్ పర్సన్ మాస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ విల్ బి డాష్. భూ ఉపరితలంపై ఒక వ్యక్తి యొక్క ద్రవ్యరాశి 60 kgలు ఉంటే అప్పుడు ఆ వ్యక్తి యొక్క ద్రవ్యరాశి చంద్రుని ఉపరితలం పైన ఎంత ఉంటుంది? ఓకే, ఆన్సర్ వచ్చి 60 kg, 60 kgలు అనేది అయితే ఉంటుంది. ఎందుకంటే ద్రవ్యరాశి మాస్ అనేది మనకి ప్రపంచంలో మొత్తం మీద, విశ్వంలోనే, ప్రపంచంలోనే కాదు, విశ్వంలో ఎక్కడైనా సరే మనకి యూనివర్స్లో ద్రవ్యరాశి మాస్ అనేది సేమ్గా అయితే ఉంటుంది. సో వెయిట్ మారచ్చు కానీ ద్రవ్యరాశి మాస్ అనేది అయితే మారదు. ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్ ఆఫ్ ద పర్సన్ అనేది 60 న్యూటన్ ఎర్త్ మీద ఉంటే వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద మూన్ అని అడిగితే కనుక 10 న్యూటన్ అయితే ఉంటుంది. ఎందుకంటే 1/6 అయితే మనకి మూన్ మీద వెయిట్ అయితే ఉంటుంది, 1/6 వంతు. సో మనకి భూమి మీద 60 న్యూటన్ వెయిట్ ఉన్న పర్సన్ మనకి చంద్రుడి మీదకి వెళ్ళినట్లయితే 10 న్యూటన్ మాత్రమే వెయిట్ అనేది ఉంటాడు. అలా కాకుండా మాస్ అడిగితే కనుక మాస్ ఈజ్ ఆస్క్డ్ సేమ్ మాస్ ఎవ్రీవేర్ ఇన్ ద యూనివర్స్. మనకి విశ్వంలో ఎక్కడైనా సరే మాస్, ద్రవ్యరాశి అనేది మాత్రం ఒకే విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ ద డొమైన్ ఆఫ్ ద కంప్యూటర్ అండ్ ద ఇంటర్నెట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూఆర్ఎల్? ఓకే, కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్ డొమైన్కి సంబంధించి యూఆర్ఎల్ యొక్క విస్తరణ రూపం ఏమిటి? ఓకే, యూఆర్ఎల్ ఫుల్ ఫామ్ అయితే అడుగుతున్నారు. సో యూఆర్ఎల్ ఫుల్ ఫామ్ వచ్చి యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. ఓకే, యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ వచ్చి మనకి యూఆర్ఎల్ యొక్క ఫుల్ ఫామ్. ఈ క్వశ్చన్ మనకి చాలా షిప్స్లో రిపీటెడ్గా అయితే అడగడం అయితే జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ 7 సిస్టర్ స్టేట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా? క్రింది వాటిలో ఈశాన్య భారతదేశంలో 7 సిస్టర్స్ రాష్ట్రంలో సభ్యత్వం లేని రాష్ట్రం ఏమిటి? ఓకే, 7 సిస్టర్స్లో లేని స్టేట్ ఏంటి అంటే మనకి సిక్కిం. సిక్కిం రాష్ట్రం వచ్చి 7 సిస్టర్స్లో అయితే ఉండడు. అసలు 7 సిస్టర్స్లో ఉన్న స్టేట్స్ ఏంటి అని చూసినట్లయితే 7 సిస్టర్ స్టేట్స్ వచ్చి మనకి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాల్యాండ్ మరియు త్రిపుర. ఓకే, వీటిని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వర్డ్ ఏంటి అంటే AA+MNT. AA+MNT. AA అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, త్రిపులం అంటే మేఘాలయ, మణిపూర్, మిజోరాం, NT అంటే నాగాలాండ్ మరియు త్రిపుర. ఈ 7 కూడా మనకి 7 సిస్టర్ స్టేట్స్ అని అయితే అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్? ఈ క్రింది దేశాల్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేని దేశం ఏమిటి? ఓకే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేని దేశం ఏది అంటే మనకి జపాన్. జపాన్కి అయితే శాశ్వత సభ్యత్వం లేదు. ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, చైనా. ఓకే, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, చైనాకి అయితే సభ్యత్వం అయితే ఉండడం జరిగింది. ఒకసారి మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు, పర్మనెంట్ మెంబర్స్ ఎవరు అని చూసినట్లయితే 5 మెంబర్ కంట్రీస్ అయితే ఇందులో పర్మనెంట్గా అయితే ఉండడం జరిగింది. ఆ 5 ఏంటి అంటే అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా మరియు ఫ్రాన్స్. ఓకే, యుఎస్, యూకే, రష్యా, చైనా మరియు ఫ్రాన్స్ వచ్చి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్కి అయితే ఉండడం జరిగింది. వీటికి వీటో పవర్ అయితే ఉంటుంది. వీటో పవర్ కలిగిన దేశాలు ఏవి అన్నా సరే మీకు ఆన్సర్ అయితే ఈ 5 కంట్రీస్ అయితే అవుతుంది. నెక్స్ట్, ద టర్మ్ సెరికల్చర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సెరికల్చర్ అను పదం క్రింది వాటిలో దేనికి సంబంధించిన పదం? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి సిల్క్ ఫార్మింగ్. ఓకే, పట్టు పురుగుల సాగుపైకి సంబంధించిందే ఈ సెరికల్చర్ అనేది. సో ఇటువంటి వాట్స్ మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మనకి ఇటువంటి ఇంపార్టెంట్ కొన్ని చూసినట్లయితే పిసికల్చర్. పిసికల్చర్ అంటే మనకి ఫిష్ ఫార్మింగ్, చేపల పెంపకానికి సంబంధించింది. అలాగే ఎపికల్చర్ అంటే మనకి బీ కీపింగ్, తేనెటీగల పెంపకానికి సంబంధించింది. అలాగే వెర్మికల్చర్. వెర్మికల్చర్ అంటే వానపాముల పెంపకం, ఎర్త్వామ్ బ్రీడింగ్కి సంబంధించింది. అలాగే సెరికల్చర్ అంటే స్టడీ ఆఫ్ సిల్క్ వామ్స్ బ్రీడింగ్. సెరికల్చర్ అంటే మనకి పట్టుపురుగుల పెంపకానికి సంబంధించిన అధ్యయనానికి సంబంధించింది. అలాగే విటికల్చర్ అంటే మనకి ద్రాక్ష సాగు, కల్టివేషన్ ఆఫ్ గ్రేప్స్ని మనకి విటికల్చర్ అంటారు. ఇవైతే నోట్ చేసుకోండి, ఎక్కువగా అయితే రిపీటెడ్గా అడుగుతున్నాడు వీటి మీద కూడా. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఈ క్రింది భారతదేశపు రాష్ట్రపతుల్లో అతి పిన్న వయస్కులు ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి శ్రీ నీలం సంజీవరెడ్డి. నీలం సంజీవరెడ్డి గారు మనకి చిన్న వయసులోనే రాష్ట్రపతిగా యంగెస్ట్ ప్రెసిడెంట్గా అయితే ఎన్నికవడం జరిగింది. సో ఇటువంటి యంగెస్ట్ కానీ లేదా మనకి ఫస్ట్ మ్యాన్, ఫస్ట్ ఉమెన్, మనకి అవార్డు ఫస్ట్ ఎవరు గెలుచుకున్నారు, లేదా చంద్రుని పైన కాలు మోపిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నాడు. ఆ టాపిక్స్ కూడా చూసుకోండి.
నెక్స్ట్ విచ్ టూ బ్యాంక్స్ వర్ మెర్జ్డ్ విత్ ద బ్యాంక్ ఆఫ్ బరోడా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1 ఏప్రిల్ 2019. 1 ఏప్రిల్ 2019 నుండి అమల్లోకి వచ్చిన విలీనంలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ రెండు బ్యాంకులు విలీనం చేయబడ్డాయి? ఆన్సర్ వచ్చి మనకి విజయ బ్యాంక్ అండ్ దేనా బ్యాంక్. విజయ బ్యాంక్ మరియు దేనా బ్యాంక్ రెండు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకి 1 ఏప్రిల్ 2019 అయితే విలీనం అవ్వడం జరిగింది. బ్యాంక్స్ మెర్జింగ్ మీద కూడా ఎక్కువగా షిఫ్ట్ 1లో మనకి ఎన్టీపీసీ సిబిటీ 1లో అయితే అడగడం జరిగింది. ఒకసారి మనకి మెర్జింగ్ సంబంధించి చూసినట్లయితే గతంలో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో దీనా మరియు విజయ బ్యాంక్ అయితే మెర్జ్ అవ్వడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే మనకి ఏదైతే అసోసియేట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, బిక్కనేర్, జైపూర్ ఈ విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ అని చెప్పి అసోసియేట్స్ ఉన్నాయో ఆ బ్యాంక్స్ అన్ని, అలాగే భారతీయ మహిళా బ్యాంక్ ఇవన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే మెర్జ్ అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే మనకి సిండికేట్ బ్యాంక్ వచ్చి కెనరా బ్యాంక్లో మెర్జ్ అయింది. ఆంధ్ర బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంక్ వచ్చి యూనియన్ బ్యాంక్లో మెర్జ్ అయ్యింది. అలహాబాద్ బ్యాంక్ వచ్చి ఇండియన్ బ్యాంక్లో మెర్జ్ అవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే మెర్జ్ అవ్వడం జరిగింది. ఓకే, ప్రజెంట్ మనకి ఇండివిజువల్ బ్యాంక్స్కి అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధు అయితే ఉండడం జరిగింది. అలాగే పైన 4 కింద 6 2 6 + 2 + 4 టోటల్గా 27 ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే ప్రజెంట్ మనకి 12 అయితే ఉండడం జరిగింది. ఈ బ్యాంక్స్ మెర్జింగ్ కూడా చూసుకోండి క్లియర్గా ఏ డేట్లో మనకి ఏ బ్యాంక్స్ మెర్జ్ అయ్యాయి. ఇటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. వేర్ ఈజ్ ద సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లొకేటెడ్? సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చి మనకి సిమ్లా. నేమ్ ద థీమ్ డిక్లేర్ బై ద యునైటెడ్ నేషన్ ఫర్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే 2020. మనకి ఐక్యరాజ్య సమితి ప్రకారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ 2020 సంవత్సరానికి ఏమిటి? ఓకే, ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించి 2020 యొక్క ఇతివృత్తం థీమ్ ఏంటి అంటే బయోడైవర్సిటీ. ఓకే, యునైటెడ్ నేషన్ వాళ్ళు ఇచ్చిన థీమ్ ఏంటి అంటే బయోడైవర్సిటీ. సో ఈ థీమ్స్ మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ డే ఇటువంటి పర్యావరణాలకు సంబంధించి ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన వాటి మీద ఎక్కువగా డేస్ కానీ థీమ్స్ కానీ అయితే అడగడం జరిగింది. దీనికి సంబంధించి 2018 థీమ్ వచ్చి బీటింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్, 2019 వచ్చి ఎయిర్ పొల్యూషన్, 2020 వచ్చి బయోడైవర్సిటీ, కొన్ని చోట్ల టైమ్ ఫర్ నేచర్ అని కూడా ఉంది. ఇది యునైటెడ్ నేషన్ వాళ్ళు ఇచ్చిన థీమ్. ఇది మనకి నార్మల్గా ఒక్కొక్కసారి మనకి నార్మల్ థీమ్ ఒకటి, యునైటెడ్ నేషన్ వాళ్ళు ఇచ్చిన థీమ్ ఈ విధంగా 2 ఉంటాయి. అకార్డింగ్ టు ద ఆప్షన్ అయితే మనం ఆన్సర్ చేయాలి. యునైటెడ్ నేషన్ వాళ్ళు ఇచ్చిన థీమ్ అని చెప్పి స్పెసిఫిక్గా అడిగారు. అలాగే ఆప్షన్స్లో కూడా బయోడైవర్సిటీ ఒకటే ఉంది కాబట్టి బయోడైవర్సిటీ అయితే ఆన్సర్ అవుతుంది. 2021 యొక్క థీమ్ వచ్చి ఎకోసిస్టమ్ రీస్టోరేషన్. అలాగే కొన్ని చోట్ల రీఇమాజిన్, రీక్రియేట్, రీస్టోర్ అని కూడా ఇవ్వడం జరిగింది. దీనికి కూడా 2 థీమ్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ టాపిక్ కూడా చూసుకోండి. నెక్స్ట్, వాట్ ఈజ్ సుకన్య సమృద్ధి యోజన? సుకన్య సమృద్ధి యోజన అంటే ఏమిటి? ఓకే, సుకన్య సమృద్ధి యోజన పథకం ఇది ఒక స్కీమ్ అనమాట. సో ఇది ఎవరికి అంటే స్మాల్ డిపాజిట్ స్కీమ్ ఫర్ ద గర్ల్ చైల్డ్. ముఖ్యంగా ఆడపిల్లల కోసం ఒక చిన్న డిపాజిట్ పథకాన్ని అయితే మనకి ప్రారంభించడం జరిగింది. ఓకే, సుకన్య సమృద్ధి యోజన అనేది మనకి గర్ల్ చైల్డ్స్ కోసం మనకి ప్రారంభించిన పథకం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాన్యుమెంట్స్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ? ఈ క్రింది స్మారక చిహ్నాల్లో ఢిల్లీలో లేనిది ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి బులంద్ దర్వాజా. సో బులంద్ దర్వాజా అనేది మనకి ఆగ్రాకి దగ్గరలో అయితే ఉంటుంది. సో ఢిల్లీలో మాత్రం ఈ బులంద్ దర్వాజా అనేది ఉండదు. సో హ్యుమాయూన్ టూమ్ కానీ, అలై దర్వాజా కానీ, ఇండియన్ గేట్ కానీ, ఓకే, సో ఇండియన్ గేట్, హుమాయూన్ సమాధి, అలై దర్వాజా ఈ 3 కూడా ఢిల్లీలో అయితే ఉంటాయి. సో బులంద్ దర్వాజా ఉండదు కాబట్టి బులంద్ దర్వాజా అయితే ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మల్టీ బ్యారర్ ర్యాకెట్ సిస్టమ్ డెవలప్డ్ బై డిఆర్డిఓ? డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చేత అభివృద్ధి చేయబడిన మల్టీ బ్యారల్ ర్యాకెట్ వ్యవస్థ ఏది? ఆన్సర్ వచ్చి మనకి పినాకా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ రిలేటెడ్ కూడా అడుగుతున్నాడు ఎక్కువగా, ఇవి కూడా చూసుకోండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ కానీ. విచ్ స్టేట్ ఈజ్ ద కుడన్కులం న్యూక్లియర్ పవర్ స్టేషన్ లొకేటెడ్? మనకి కుడన్కులం అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, కుడన్కులం మనకి తమిళనాడు, ఓకే, చెన్నై రాష్ట్రంలో, తమిళనాడు స్టేట్లో అయితే ఉంటుంది. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ప్రార్థనా సమాజ్ను స్థాపించింది ఎవరు? ఓకే, ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఎవరు అంటే ఆత్మారాం పాండురంగ. ఓకే, ఆత్మారాం పాండురంగ వచ్చి మనకి ఈ ప్రార్థనా సమాజం అయితే ప్రారంభించడం జరిగింది. సో ఆర్య సమాజ్ కానీ, బ్రహ్మ సమాజం ఇటువంటి ఎవరు స్థాపించారని అయితే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో ఒకసారి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి, ఆర్య సమాజాన్ని, బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు అన్నది.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిట్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్? పదార్థం యొక్క పరిమాణాన్ని కొలవడానికి క్రింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది? ఆన్సర్ వచ్చి మోల్. వేర్ ఈజ్ ద శబరిమల టెంపుల్ లొకేటెడ్? శబరిమల ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చి మనకి కేరళ. హూ సెడ్ ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ షెల్ హ్యావ్ ఇట్? స్వరాజ్యం నా జన్మ హక్కు మరియు నేను దానిని సాధించి తీరుతాను అని ఎవరు అన్నారు? ఆన్సర్ వచ్చి బాలగంగాధర్ తిలక్. హూ వాజ్ హానర్డ్ విత్ ద 55th జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2019? 2019 సంవత్సరానికి గాను 55వ జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి బహుకరింపబడింది? ఓకే, ఆన్సర్ వచ్చి అచ్యుతం నంబూద్రి. ఓకే, ఏ అచ్యుతం నంబూద్రి గారికి 2019 సంవత్సరానికి సంబంధించి 55వ జ్ఞాన్పీఠ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఈ జ్ఞాన్పీఠ అవార్డు అనేది మనకి లిటరేచర్ సాహిత్య రంగంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ జ్ఞాన్పీఠ అవార్డు చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 2019లో అయితే అచ్యుతం నంబూద్రి గారు మలయాళం ఆథర్ అయితే గెలుచుకున్నారు. అలాగే పాస్ట్లోకి వెళ్తే 2018లో అమితావ్ ఘోష్ ఇంగ్లీష్ ఆథర్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఈ జ్ఞాన్పీఠ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే 1965వ సంవత్సరంలో జి శంకర్ కురూపతి గెలుచుకున్నారు. అలాగే మొట్టమొదటి మహిళ జ్ఞాన్పీఠ అవార్డు గెలుచుకుంది ఎవరు అని అడిగితే కనుక 1976లో ఆశపూర్ణదేవి గారు అయితే అవార్డు గెలుచుకోవడం జరిగింది. త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియమ్స్ క్యాన్ సౌండ్ నాట్ ట్రావెల్? క్రింది ఏ యానకాల ద్వారా ధ్వని ప్రయాణించదు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి వ్యాక్యూమ్. శూన్యంలో అయితే ధ్వని అనేది మనకి ప్రయాణించలేదు. దానికి ఏదో ఒక మీడియం అయితే కావాల్సి ఉంటుంది కదా. ఏదైనా మీడియం ఉంటే కనుక మనకి స్టీల్ కానీ ఎయిర్ కానీ ఇటువంటి మీడియం ఉంటే కనుక మనకి ఆ సౌండ్ అనేది అయితే ట్రావెల్ అవుతుంది. కానీ శూన్యంలో వ్యాక్యూమ్లో అయితే ధ్వని అనేది మనకి ట్రావెల్ చేయలేదు. విచ్ సిక్ గురు ఎస్టాబ్లిష్డ్ ద కల్సా పంత్? ఓకే, కల్సా పంత్ను ఏ సిక్కు గురువు స్థాపించారు? ఆన్సర్ అనేది శ్రీ గురు గోబింద్ సింగ్ జీ. ఓకే, శ్రీ గురు గోబింద్ సింగ్ వచ్చి మనకి కల్సా పంత్ను అయితే స్థాపించడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాసెస్ కనెక్ట్స్ ద శ్రీనగర్ అండ్ లేహ్? ఈ క్రింది మార్గాల్లో ఏది శ్రీనగర్ మరియు లేహ్లను కలుపుతుంది? ఓకే, ఆన్సర్ వచ్చి జోజిలా పాస్. ఓకే, జోజిలా పాస్ వచ్చి మనకి శ్రీనగర్ లేహ్లను అయితే కలుపుతుంది. ఇటువంటి పాసెస్ మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇటువంటి టాపిక్ కూడా చూసుకోండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంటినెంట్స్ ఈజ్ ద గోబీ డిజర్ట్ లొకేటెడ్? గోబీ ఎడారి ఏ ఖండంలో ఉంది? ఆన్సర్ వచ్చి మనకి ఏషియా ఖండంలో అయితే ఉంటుంది. బిట్వీన్ విచ్ టూ సిటీస్ డస్ ఇండియా ఫస్ట్ సెమీ హై స్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రన్? భారతదేశపు మొట్టమొదటి సెమీ హై స్పీడ్ రైల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏ రెండు నగరాల మధ్య నడుస్తుంది? ఓకే, ఆన్సర్ వచ్చి న్యూఢిల్లీ మరియు వారణాసి జంక్షన్. న్యూఢిల్లీ మరియు వారణాసి మధ్య అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే నడుస్తుంది. సో వందే భారత్ ఎక్స్ప్రెస్నే మనకి ట్రైన్ 18 అని కూడా పిలవడం జరుగుతుంది. ట్రైన్ 18 అన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్న ఒకటే. అలాగే మొట్టమొదటిసారిగా న్యూఢిల్లీ మరియు వారణాసి మధ్య నడిస్తే మళ్ళీ సెకండ్ ట్రైన్ వచ్చి న్యూఢిల్లీ మరియు కాత్రా మధ్య కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఎస్టాబ్లిష్ అయితే చేశారు. సో అకార్డింగ్ టు ద ఆప్షన్ అండ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మనకి 28th డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన జిఎస్ జీకే బిట్స్ అనేవి. సో నెక్స్ట్ వీడియోలో మరొక షిఫ్ట్లో అడిగిన జిఎస్ జీకే బిట్స్ అయితే చూద్దాం. ఆర్య సమాజ్ బ్రహ్మ సమాజ్ని ఎవరు స్థాపించారు అన్నది ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తాను. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా డైరెక్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.